ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి దేవుడు ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబం దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని మీ కుటుంబం దేవుడు దీవించునుగాక. రండి, ఈరోజు దేవునికి వాక్యాన్ని అందాం. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న అంశాన్ని దేవుడు బయలుపరిచాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటో తెలుసా? ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటో తెలుసా అండి? చూద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం నీవు అనుకొనవద్దు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నీవు అనుకొనవద్దు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మాటని మనం ధ్యానం చేసుకుందాం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు వాక్యం మీతో దేవుడు చెప్పమన్న మాట, మీరు దేవుడికి ఇష్టం లేనివి కొన్ని మీరు అనుకుంటున్నారు. దేవుడికి ఇష్టం లేనివి కొన్ని మీ గృహాల్లో దేవుడికి కనపడుతున్నాయి. ఈ రోజున మనం ఏదైతే అనుకొనకూడదో, ఏదైతే మాట్లాడకూడదో అవి దేవుడికి వినపడుతున్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలకి చెప్పయ్యా, వారిని ఇలా అనుకోవద్దని చెప్పు. మనం అసలు ఏమనుకోకూడదో, దేవుని ముందు మనం అనుకోకుండా ఉండవలసిన ఏమిటి అని మనం పరిశీలన చేస్తే చాలా జాగ్రత్తగా ఉందాం. నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇలా ఎందుకు నువ్వు అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది? నువ్వు ఇలా అనుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడికి వినపడుతున్నాయని నీకు తెలియదా? నీవు అనుకుంటున్నప్పుడు దేవుడు తన చెవి పెట్టి ఆలకిస్తున్నాడని మీకు తెలియట్లేదా? దేవుడు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాడు, సేవకుడిగా నన్ను ప్రేరేపిస్తున్నాడు, నా పిల్లల్ని అలా అనుకోవద్దని చెప్పు. అలా అనుకోకుండా ఉంటే నేను వారి పక్షాన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తా. ఏమనుకోకూడదు. మనం చదవబడిన లేఖన భాగంలోనే 3వ అధ్యాయం 7వ వచనం మొదటి మాట ఏంటి తెలుసా? నేను జ్ఞానిని అని నువ్వు అనుకోవద్దు. ఈరోజు చాలామంది అనుకునేది ఏంటంటే, నాకంతా తెలుసు, నాకు ఇవన్నీ బాగా కొట్టిన పిండే, మీరెవరో నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని అని చాలామంది అనుకుంటున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, వాక్యం అంటే దేవుని బిడ్డ, ఒకవేళ ఈ ఆదరణ గడినట్టు వాక్యం అంటే మీలో ఎవరైనా సరే, ఎక్కడైనా ఏ సందర్భాల్లో అయినా సరే, నాకు అన్నీ తెలుసు, నాకు చాలా జ్ఞానం ఉంది, నేను జ్ఞానిని అనుకున్నావేమో. దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్నాడు, నేను జ్ఞానిని అని ఎప్పుడు మనం అనుకోవద్దు. నాకు ఎలాంటి జ్ఞానం లేదయ్యా, నీ జ్ఞానము దయచేయమని మనం దేవుని అడగాలి. మనం అనుకొనకూడనిది మొదటి మాట ఏంటి తెలుసా? నేను జ్ఞానిని అనుకొనవద్దు. హల్లెలూయా. రెండో మాట చెప్తాను. మనకు దేవుడికి ఇష్టం లేని మాటలు కొన్ని మనం అనుకుంటున్నాం, మన నోటి వెంట వస్తున్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇలా మాట్లాడొద్దని చెప్పు, ఇలా మనసులో అనుకోవద్దని చెప్పు అంటున్నాడు. దేవుని బిడ్డలు మనం ఎప్పుడు అనుకోకూడదు. రెండవది, మనం అనుకోకుండా ఉండవలసినది ఏంటి తెలుసా అండి? పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం ఉన్న మాట ఏంటి తెలుసా? నేను బుద్ధిమంతుడను అని అనుకోకూడదు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా బుద్ధిమంతుని అంటే ఏంటి? నేను చాలా మంచోని, నాకంటే మంచోళ్ళు ఎవరో లేరు అని చాలామంది అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు అలా అనుకోవటం దేవుడికి ఇష్టం లేదు. మనం దేవుడి దృష్టిలో బుద్ధిమంతులం కాదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎప్పుడు ఎక్కడ నేను బుద్ధిమంతుని, నేను చాలా మంచోని అని మనం చెప్పుకోకూడదు. ఎందుకంటే మనకు తెలియకొని ఎన్నో దేవుడికి విరోధమైన పనులు మనం చేస్తూ ఉంటాం. నేను బుద్ధిమంతుని ఎప్పుడు నీకు నువ్వే సర్టిఫికెట్ ఇచ్చుకోకూడదు. నువ్వు బుద్ధిమంతుడు అని దేవుడు మన గురించి చెప్పాలి. దేవుడికి మహిమ కలుగును గాక. రెండవది, మనం అనుకోకూడదు ఏంటో తెలుసా అండి? దేవునికి మన నోటంట, మన మనసులో వినబడకుండా మాట ఏంటో తెలుసా? నేను బుద్ధిమంతుణ్ణి, నేను చాలా మంచివాడిని అన్న మాటలు నువ్వు అనుకోకూడదు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డ, అవి దేవుడి దృష్టి మంచిది కాదు. ఇంకో మాట చెప్తాను, చాలా విలువైంది. మనం ప్రాముఖ్యమైనది, మనం అనుకోకుండా ఉండవలసింది తెలుసా? ఎప్పటికీ మన మనసులోకి ఇలాంటి మాట రాకూడదు, మన మనసులో ఇలాంటి థాట్ రాకూడదు. అదేంటో తెలుసా? మూడోది, నేను బలవంతుడని అని నువ్వు అనుకోకూడదు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచ్చిన మాట ప్రకారం మాట తెలుసా? నేను బలవంతుని, నాకు తిరుగులేదు, నా ముందు ఎవరు పనికిరారు, నేను చాలా బలవంతుని అని ఎప్పటికీ అనవద్దండి. ఈ మాటలు దేవుడికి ఇష్టం ఉండవు. నేను బుద్ధిమంతుని, నేను జ్ఞానిని, నేను బలవంతుని, నాకేమిట్లే అని ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇలా అనుకోవటం వల్ల, అలా అనుకుంటే వారికి శ్రమ కలుగుద్దని, అలా అనుకున్న వాళ్ళకి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 21 వచ్చిన ప్రకారం, అలా బుద్ధిమంతులు అని అనుకున్న వాళ్ళకి, జ్ఞానం కలిగిన వారము అని అనుకున్న వాళ్ళకి, మంచివారిని అనుకున్న వాళ్ళకి ఇదిగో శ్రమ కలుగుద్దని దేవుడు చెప్తున్నాడు. మీరు ఈ మాటలు అనుకోమాకండి, దేవుడి దృష్టి తగ్గించుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. ఈరోజు మాతో మాట్లాడారు, మీరు ఇలా అనుకోవద్దని చెప్తున్నారు. ఏం అనుకోకూడదు
చెప్పకూడదో మీరు చెప్పారు. వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఇలాంటి మాటలు అనుకోనకుండా తమ నోటిని జాగ్రత్తగా కాచుకుని నీ ద్వారా అనేక మేలు పొందుకుని కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి ఈ దైవ కార్యక్రమం వాక్యం వింటే దేవుని బిడ్డ గమనించండి. అనేక మంది ఈ వాక్యాన్ని షేర్ చేయండి. అనేక మంది మన యొక్క వాక్యం చెప్పండి. దేవుని వైపు నడిపించండి. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.